డిసెంబర్ 25 ఆయన పుట్టిన దినం కాదు. 100%, లేదంటే 1000%. We are ready to prove it. We already proved it. Amen. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సజీవులైన వాడిని మీరు ఎందుకు వృద్ధులలో ఎతకచ్చు ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఈ పశుశాలలో లేడు. ఆయన మరియమ్మ ఒడిలో లేడు. ఆమేన్. ఆయన ఇంకా అక్కడ పాటలు పాడుతూ పాడాల్సిన అవసరం లేదు అక్కడ మీరు, ఎందుకంటే ఆయన ఆ ఊయలలో లేడు అక్కడ. ఆయన దేవుడుగా మారి ఉన్నాడు ఇప్పుడు. ఆయన తన సొంత రూపంలోనికి, తన అసలు రూపంలోనికి వచ్చేసి ఉన్నాడు. ఆయన ఎందుకు ఇంకా ఆ చిన్న శరీరంలో వెతుకుతూ ఉన్నారు? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మీరెందుకు ఆయన సమాధులలో మృతులలో ఎత్తుకుచున్నారు? ఇంకా ఆయన ఇక్కడ లేడు, ఆయన రాబోచున్నాడు. మీరెందుకు ఇంకా పశుశాలలో ఎత్తుకుచూ ఉన్నారు? మీరెందుకు తల్లిబడిలో ఎత్తుకుచూ ఉన్నారు? మీరెందుకు ఇంకా ఏదో రకంగా ఆయన ఎతకడం ప్రయత్నం చేస్తున్నారు? దొరకడు ఆయన. దొరుకుతాడా? ఆమేన్. పశుశాలలో ఎత్తుకుతే దొరకడు ఆయన. ఎక్కడ దొరుకుతాడు? వాక్యములో ఎత్తుకుతే దొరుకుతాడు ఆయన. ఎక్కడున్నాడు అనేది ఈరోజు పరలోకమందు ఉన్నాడు, నీ కొరకు రాబోచు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పశుశాల ఇక్కడ ఉన్నది. ఆ పశుశాలలో మరలా ఆయన జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. మన హృదయమే దేవునికి ఆలయం, అక్కడ పుట్టబోచు ఉన్నాడు ఆయన. మన హృదయమే ఆయనకు ఒక పశువుల శాల, అక్కడ పుట్టబోచు ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నీట్గా ఉండేటట్టు చూసుకో. ఆయన వచ్చి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. సన్ గాడ్, దాని అసలు పేరు సోల్ ఇన్విక్టస్ అని అంటారు. సోల్ అంటే ఏంటి? సూర్యుడు. సోల్ ఇన్విక్టస్. ఈ రోమా సామ్రాజ్యంలో వారి సాంప్రదాయాల రీత్యా, వారి యొక్క దేవుళ్ళ రీత్యా వారు ఏర్పరచుకున్న దేవుడు సూర్యదేవుడు. సోల్ ఇన్విక్టస్ అని అంటారు. అంటే అన్కాంకర్డ్ సన్, అంటే జయించలేనటువంటి సూర్యుడు. అంటే ఎవరు అతనిని జయించజాలరు అని అర్థమనిచ్చేటటువంటి సూర్యుడు. అన్కాంకర్డ్ సన్ అంటే ఇంకా ఎవరు ఆయనని జయించలేదు, అలాంటి సూర్యుడు. ఆమేన్. సోల్ ఇన్విక్టస్. చాలా జాగ్రత్తగా గుంచుకోండి ఆ పదాన్ని. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది రోమా సామ్రాజ్యంలో ఆల్రెడీ ఉన్నది. వారు సూర్యదేవుని ఆరాధించేవారు, పూజించేవారు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే డిసెంబర్ 25 క్రీస్తు శకము 274లో, ఆమేన్, ఇప్పుడు మనమంటూ ఉన్నాము సూర్యదేవుని పుట్టుక దినం రోజున క్రీస్తుని తీసుకొచ్చి పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఆ సంప్రదాయాలన్నీ, ఆ ఆచారాలన్నీ, ఆ రిచువల్స్ ఏమంటారు దాని? రిచువల్స్ అంటే ఆచారాలు, వాళ్ళు చేసే పూజలు అవన్నీ కూడా క్రీస్తు జన్మదినానికి అటాచ్ చేశారు. ఆమేన్ అని అంటారు. మనం కూడా అంటూ ఉన్నాం, దాన్ని ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు జన్మదినాన్ని ఆ రోజున పెట్టాలి అని అంటే అంతకుముందే అది ఉండాలి కదా, అవునా? ఇప్పుడు ఆ రోజున ఏదో రోమనం చేద్దాము లేదంటే క్రీస్తుని పెడదాము అనేది కాదు, అంతకుముందే అది ఉండాలి. సో క్రీస్తు శకం 274వ సంవత్సరంలో, మీకు ఇది పాయింట్ గుర్తుంది అందరికీ, 325 AD 325వ సంవత్సరము. దానికన్నా ఇంకొద్ది ముందుకెళ్తే ఈ సంవత్సరంలో అక్కడ అన్ని నిర్ణయాలు చేసి అక్కడ ఏమైంది, ఒక 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 కారణం, ఒక కాసు తర్వాత దినాలలో, తర్వాత సంఘ కాలాలలో అది ఒక బోధగా మారింది. ఆమేన్. ఇప్పుడు అక్కడి వరకు వచ్చినటువంటి ఆ విషయము అంతకు ముందే 274లో డిసెంబర్ 25వ తారీఖున 274వ సంవత్సరములో ఏం చేసి ఉన్నారు? ద రోమన్ ఎంపరర్ Aurelian did succeeded to establish a cult of Sol Invictus
యాజ్ అన్ అఫీషియల్ రిలీజియన్. అఫీషియల్గా ఈ రోమన్ ఎంపరర్ ఏం చేస్తున్నాడంటే ఈ రాష్ట్రానికి లేదా ఈ దేశానికి ఇదే అఫీషియల్గా మతము. సూర్యదేవుడు ఈ దేవుడై ఉంటాడు ఈ దేశానికి అఫీషియల్గా, ఇప్పటి నుంచి ఆయన్ని ఆరాధన చేయాలి అని దాంతో ఉన్న సాంప్రదాయాలు వాటన్నిటిని చేసి దాన్ని అఫీషియల్గా చేసి ఉన్నాడు ఆయన, రోమన్ ఎంపరర్ ఔరేలియన్. ఆమేన్. సో అంతకుముందు వరకు కూడా ఆ పండుగలు చేసేవారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సూర్యదేవుని పుట్టుక దినాన్ని పండుగగా చేసేవారు. అంతకుముందు కూడా చేసేవారు. ఈ రోజున ఏం చేశారంటే ఆ 274 ADలో ఈ రోమన్ ఎంపరర్ ఏం చేసి ఉన్నాడు, దాన్ని అఫీషియల్గా పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ఉన్నాడు. ఇప్పుడు మన దేశంలో కానీ ఎట్లయితే మనము ఏం చేస్తాం, వాటిని చేస్తాం కదా, మనం చట్టాలను తయారు చేస్తాంగా, జీవో జనరల్ ఆర్డర్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి వస్తాయి, అసెంబ్లీలో వాటిని తయారు చేసి ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జీవో రిలీజ్ అయింది అని అంటే దాని అర్థం ఇంకా అది ఖచ్చితంగా పాటించవలసింది ఎవరైనా సరే. ఆమేన్. ఖచ్చితంగా పాటించవలసింది ఎవరైనా సరే. సో ఈ జీవో ఆర్డర్ చేసి ఉన్నాడు, ఆయన ఆర్డర్ ఇచ్చి ఉన్నాడు, మీరు ఇలాగ ఇప్పటి నుంచి పండుగ చేయాలి, ఈయన దేవుడై ఉంటాడని. ఆమేన్. అనౌన్స్ చేసి ఉన్నాడు. కానీ దాని పుట్టుక గురించి దాని గురించినటువంటి విషయాల గురించి మనం ఒకవేళ ముందుకు వెళ్ళినట్టయితే అది రోమా సామ్రాజ్యంలోని అతి పురాతనమైన విషయాలలోనికి అది తీసుకొని వెళ్తూ ఉంటుంది మనల్ని. ఏన్షియంట్ రోమన్ అంటే ఏన్షియంట్ అంటే ఎప్పుడో ఇక కొన్ని వేల సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోతాం మనం. యేసుక్రీస్తు పుట్టకడం కన్నా ముందు కొన్ని వేల సంవత్సరాలకు ముందుకు వెళ్ళిపోతాం, వెనకకి వెళ్ళాలి. మేబీ ఇది ఒకవేళ యేసుప్రభుల వారు ఇక్కడ పుట్టిన దినం అని అనుకుంటే ఇది 325 AD 274 ఇది అనుకుంటే మనము ఇది 2000 years పెట్టుకుంటే ఇంకో 2000 years ఇక్కడ వరకు వస్తుంది. దీని లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడెక్కడో చాలా పురాతనమైనటువంటి పండగ అది, సూర్యదేవుని పుట్టక దినం. ఆమేన్.